అనంత దైవవారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. ఎంత అద్భుత దానము అనంత దైవవారము దివ్య గ్రంథము నేను కలసి యాత్ర వెళ్ళేదం. రాత్రికాల సమయంలో మన యొక్క వాక్య భాగంలోనికి వెళ్దామండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని, ఈ 2 వచనాల్ని మనం నేను కొంచెం చదువుతాను, 2వ వచనాన్ని నేను చదువుతాను, 3వ వచనాన్ని చదవగలిగిన వారు మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 2వ వచనాన్ని 3వ వచనాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. ఆ రీతిగా మార్చి చదువుదాం. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదు. చదువున్న లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ రాత్రికాల సమయంలో మరి మనము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ముందుగా ఈ యొక్క అపోస్తుల కార్యములు 6వ అధ్యాయములో ఈ గత వారం మనం ముందు వారం చూసాం. అంటే గ్రీకు భాష మాట్లాడే విధవరాండ్లు, అంటే యూదుల మీద విధవరాండ్ల మీద, అంటే ఎబ్రీ భాష మాట్లాడే ఈ వారు చిన్న చూపు చూశారని వీరిలో భేదాభిప్రాయములు వచ్చాయన్నమాట. ఇప్పుడు భేదాభిప్రాయములు వచ్చినప్పుడు ఈ సమస్యను అపోస్తుల దగ్గర తీసుకుని వెళ్ళారు. అయ్యా, మరి మేము కూడా యేసుప్రభు అనేక రక్తం చేత కడగబడిన వారిమే, మేము కూడా సంఘముగా మీలో చేర్చబడిన వారిమే, సమూహములో చేర్చబడ్డాం. కానీ మమ్మలను తక్కువ వారిగా చూస్తున్నారు కాబట్టి మరి ఇది మాకెంతో బాధగా అనిపించింది అని గ్రీకు భాష మాట్లాడేవారు, ఆ యూదులైన వారు అపోస్తుల దగ్గరికి చెప్పారు. ఏంటి మీ సమస్య అని అడిగారు. అయ్యా, ఆహారము పంచిపెట్టే దగ్గర వారు మాకు ఒకలాగా పెడుతున్నారు, వారికి ఒకలాగా పెడుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే ఇలాగ ఆహారం పంచిపెట్టే దగ్గర ఈ సమస్య వచ్చిందో మాకు బాధ అనిపించింది అని వారు అపోస్తులకి తెలియజేశారు. ఎప్పుడైతే అపోస్తులకి ఈ విషయాన్ని తెలియజేశారో ఇప్పుడు అపోస్తులు మనం ఏం చెయ్యాలా అని వారు ఒక నిర్ణయానికి వచ్చారు. వారు ఏమన్నారు అంటే, శిష్యుల యొక్క సమూహం అంతటిని, సంఘం అంతటిని కూడా పోగు చేశారు. వారిని అందరినీ పిలిచి వారికి ఒక మాట చెప్పారు. ఏం చెప్పారు అంటే, మా పని ఏంటి అంటే ఆహారమును అంటే దేవుని వాక్యమునే మేము బోధించాలే కానీ ఆహారమును పంచిపెట్టడం మా పని కాదు. మేము వచ్చిన పని ఏంటి అంటే, దేవుడు మమ్మల్ని ఎందుకు పిలిచాడు అంటే వాక్యమును బోధించడం కొరకు, వాక్యాన్ని ప్రకటించడం కొరకు. అంతేకాని మేము వాక్యాన్ని ప్రకటించకుండా మీలో ఏంటి అంటే మీ శరీర సంబంధమైన వాటిని చూడడం అనేది మా పనిది కాదు. ఇది మా పని కాదు. మేము చేయవలసిన పని ఏంటంటే వాక్యాన్ని మీకు బోధించి వాక్యానుసారంగా మిమ్మల్ని పెంచడం కొరకే మేము ప్రయత్నం చేయాలి. అంతేకాని అది మేము మానివేసి ఇది మేము చేయడం అనేది ఇది మంచిది కాదు. కాబట్టి మరి ఓ పని చేయండి, మీలోనే ఒక 7 మనుషుల్ని ఏర్పరచుకోండి. ఈ సమూహములోనే 7 మీరు ఏర్పరచుకోండి. ఆ 7 కొన్ని లక్షణాలు ఉండాలా. ఏంటి ఆ లక్షణాలు అంటే, 1 ఆత్మతో నిండుకున్న వారై ఉండాలి. 2
వారి ఆత్మతోనూ నిండాలి, 2 జ్ఞానము కలిగి ఉండాలి. ఆత్మతోనూ జ్ఞానముతోనూ కలిసి ఉండడమే కాదు, సమాజంలో కూడా ఒక మంచి పేరు అనేది వాళ్ళకు ఉండాలి. ఈ 3 కలిగిన వారిని ఒక 7 మనుషుల్ని మీలో ఏర్పరచుకొని మా యొద్దకు వారిని తీసుకొని వస్తే వారికి మేము ఈ బాధ్యతను అప్పగిస్తాం. ఏం బాధ్యతను అంటే, మీకు ఆహారమును వడ్డించే బాధ్యతను, మిమ్మల్ని చూసుకునే బాధ్యతను వారికి అప్పగిస్తాము. కాబట్టి మీలో 7 మనుషుల్ని ఏర్పరచుకొని మా యొద్దకు తీసుకొని రండి అనే విషయాన్ని ఈ 2వ వచనాన్ని 3వ వచనంలో వారికి ఈ విషయాన్ని తెలియచేశారు. ఎప్పుడైతే అపోస్తలులు ఈ విషయాన్ని వాళ్ళకి తెలియజేశారో వారు కూడా ఆ మాటకు సమ్మతించారు. నిజమే కదా, అపోస్తలులు చేయవలసిన పని ఏంటి? వాళ్ళు చేయవలసిన పని మనకు ఆహారం వడ్డించడం కాదు, కానీ మనల్ని చూసుకోవడం కాదు, కానీ వాక్యాన్ని బోధించడం వాళ్ళ పని. వాళ్ళు ఎక్కడెక్కడికైనా దేవుని యొక్క వాక్య పరిచర్య నిమిత్తము మరి అనేక స్థలాలకు వెళుతూ ఉంటారు. కాబట్టి వారు మనకు ఆహారం వడ్డించడం మంచిది కాదు. కాబట్టి మనలో ఒక 7 మనమే ఏర్పరచుకునేలా చేయడం వాళ్ళు ఇచ్చిన సలహా మంచిది అని వారు 7 మనుషులను వారు ఏర్పరచుకున్నట్లుగా తర్వాత వచనంలో చూస్తాం. సరే, ఈ రాత్రి చాలాసార్లు ఇక్కడే సమస్య అన్నమాట. ఈనాడు దేవుని సంఘాల్లో దేవుని యొక్క సేవకులు చేయవలసిన పని ఏంటి, సంఘములో ఉన్నవారు చేయవలసిన పని ఏంటి? అందుకనే సంఘానికి దేవుడు కొన్ని నియమ నిబంధనలు అనేది పెట్టాడు. ఆయన అంటే ఎలాగా? సంఘములో మరి అపోస్తలులు ఉంటారు, వాక్యాన్ని బోధించే దైవ సేవకులు ఉంటారు, ప్రవక్తలు ప్రవచించేవారు ఉంటారు, 2వదిగా మరి అపోస్తలులు ప్రవక్తలు, 3వదిగా సువార్తికులు, 4వదిగా కాపర్లు, 5వదిగా ఉపదేశకులు. వీళ్ళు 5 కూడా దేవుని యొక్క సంఘానికి కావలసిన వారు. ఇలాగ లేకపోతే సంఘము అనేది ఆత్మీయమైన క్షేమాభివృద్ధిని చెందలేదు. వీళ్ళందరూ కూడా ఎవరి కింద అంటే ఎవరితో కలిసి పని చేయాలి అంటే దేవుని సేవకుడితో కలిసి పని చేయాలి. ఇప్పుడు దేవుని మందిరములో దైవజనులైన వారు సంఘము రోజు రోజు విస్తరిస్తున్నప్పుడు, సంఘం యొక్క పరిచర్య బాధ్యతలు పెరుగుతున్నప్పుడు అక్కడున్న దైవ సేవకులు చేసే పని ఏంటంటే, ఇది మనం ఒక్కరి వల్ల చేసే పని కాదు, ఇదెంతో భారభరితమైన పని. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సంఘములో కొంతమంది పెద్దలను నిర్ణయించి మరి పరిచారకులను మరి అంటే పెద్దలైన వారిని నిర్ణయిస్తేనే కానీ ఈ పరిచర్య జరగదు అని వాళ్ళు ఏం చేశారు అంటే పెద్దలను పరిచారకుల్ని నిర్ణయించారు. ఎప్పుడైతే పెద్దలు పరిచారకులు ఏం చేయవలసిన పని ఏంటంటే, అక్కడున్న దేవుని సేవకుడు ఆయన ఏమైతే దేవుడు తనకి చెప్పాడో ఆ విషయాన్ని వీరితో చెప్పినప్పుడు వీరు దేవుని యొక్క సేవకుడితో ఏకీభవించి ఆయనతో కూడా కలిసి పరిచర్య చేయాలి. ఇది దైవ నిర్ణయం. అంటే దేవుని యొక్క సంఘంలో పెద్దలు ఉండకూడదా అంటే తప్పది, పెద్దలు కూడా ఉన్నారు. కానీ పెద్దలు ఎందుకు అంటే దేవుని సేవకుడు ఏమైతే చెప్తాడో ఆ దేవుని సేవకుడు ద్వారా వచ్చిన వాటిని పెద్దలు సంఘములో చేసేవారు. అంతేకాని పెద్దలు ఎప్పుడైతే నిర్ణయించబడ్డారో ఆ పెద్దలు సంఘం మీద అధికారం చేయడానికి కానీ లేక దేవుని సేవకుడు మీద అధికారం చేయడానికి కానీ వీళ్ళకి అధికారం లేదు. మీరు చూడండి, ఈ 7 కూడా 12 మంది అపోస్తలుని దగ్గర వాళ్ళు ఏమైతే వీళ్ళకి ఆజ్ఞాపించారో అది మాత్రమే చేశారే తప్ప అంతకు మించి అపోస్తలుని దాటి వాళ్ళు ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఇది సంఘం యొక్క నిర్ణయం అన్నమాట, సంఘం యొక్క నమూనా ఇది. కానీ నేటి దినాల్లో ఎలాగుంది అంటే, ఎక్కడైతే సంఘములో పెద్దలు నిర్ణయించారో పెద్దలు నిర్ణయించబడినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే సేవకుడి మీద నిందలు వేయడం, సేవకుడిలో ఉన్న తప్పులు పట్టుకొని సేవకుడి మీద మరి దౌర్జన్యంగా అతన్ని అక్కడి నుంచి పంపివేసేవారిగా వారు తయారయ్యారు. కారణం ఏంటంటే, మేము సంఘ పెద్దలు ఉండగా ఆయన ఎవరు చేయడానికి, మా అనుమతి లేకుండా ఆయన ఎవరు చేయడానికి, ఇదంతా మాది అనే తత్వంలోకి వచ్చేసారు. అందుకనే నేటి దినాల్లో సంఘాల్లో దైవ నియమము
దైవం యొక్క క్రమము అనేది పోయింది. చాలాసార్లు మీకు చెప్తూ వచ్చాను, సంఘము అనేది త్రికోణం అన్నమాట. త్రిభుజాలు, 3 భుజాలు కలిగినది. మొదట దేవుడు, రెండవది దేవుని యొక్క సేవకుడు, తర్వాత పెద్దలు, తర్వాత విశ్వాసులు. ఇలాగనమాట. ఇలాగ కొనసాగాలి. అంతేకాని దైవ పద్ధతిని మార్చకూడదు. ఎలా మార్చారు అంటే దేవుడు, పెద్దలు, సేవకుడు, విశ్వాసులు. అంటే ఇప్పుడు సేవకుడు ఏమయ్యాడంటే 2వ స్థానంలో, దేవుడు తర్వాత ఉండవలసిన సేవకుడు 3వ స్థానంలోకి వెళ్ళాడు. 3వ స్థానంలో ఉండవలసిన పెద్దలు 2వ స్థానంలోకి వచ్చారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే దేవుని దగ్గర నుంచి వచ్చిన వర్తమానాన్ని దేవుని సేవకుడు చెప్పవలసిన దానికి బదులుగా ఈయన లౌకికమైన జ్ఞానాన్ని, లౌకికమైన తెలివితేటలను ఉపయోగించి, వాళ్ళ బలాన్ని, వాళ్ళ అధికారాన్ని ఉపయోగించి దేవుని యొక్క చిత్తాన్ని చేయకుండా వారు సొంత ఇష్ట ప్రకారంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా చేసినప్పుడు అది సంఘం ఎలాగవుతుంది? అది సంఘము అంటే దాన్ని ఎలా దేవుడు అంగీకరిస్తాడు? దేవుడు సంఘము నమూనాను ఎలా పెట్టాడంటే, నేను ఏదైనా చెయ్యాలి అనుకుంటే నా సేవకుడికి చెప్పకుండా నేను ఉండను అంటాడు ఆయన. నేను ఏర్పరచుకున్న నా దాసుడు ఎవరు అంటే నా సేవకుడు. నేను ఏది చెయ్యాలనుకున్నా వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి చెప్పకుండా నేనేది చేయను. అందుకనే దేవుని యొక్క దాసుల్ని ఎందుకు మధ్యలో పెట్టాడు? దేవుని ప్రజలకు మధ్యలో అంటే దేవుడు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు తను చెయ్యాలనుకునే కార్యాన్ని ముందు దేవుని యొక్క దాసునికి తెలియచేసి అతని ద్వారా విశ్వాసులకు తెలియచేసేవాడే తప్ప దేవుడు డైరెక్ట్గా విశ్వాసులతో మాట్లాడడం. మీరు ఎక్కడైనా చూడండి, దేవుడు ఎక్కడ కూడా సంఘములో విశ్వాసులతో దేవుడు కనెక్షన్ కాదు. ఒక విశ్వాసకి దేవుడికి ఉన్న కనెక్షన్ వేరు. దైవ నమూనా ప్రకారము దేవుడికిని సేవకుడికిని సంఘానికి ఉన్న కనెక్షన్ వేరు. ఇది సరైన పద్ధతి అన్నమాట. ఇలాగ జరగకపోతే సంఘము ఆత్మీయంగా అభివృద్ధి చెందలేదు. నేటి దినాల్లో దేవుని యొక్క సంఘాలు ఎందుకు ఆత్మీయంగా ఎదగలేక, లేక ఎందుకు ఆత్మీయంగా వీళ్ళు ఉజ్జీవము లేక శరీర సంబంధమైన పద్ధతులను ఎందుకు అవలంబించారు అంటే విశ్వాసులు అక్కడ దేవుని యొక్క సేవకుడు కాకుండా పెద్దల నిర్ణయాన్ని బట్టి ఎప్పుడైతే సంఘ పెద్దలు వచ్చారో, సంఘ పెద్దలు వీళ్ళేమీ దేవుని ఆత్మచేత నింపబడిన వారేమీ కాదు. వీరేం చేస్తారు అంటే సంఘాన్ని బలపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి కావాల్సిందంటే అధికారము, బలము కావాలి. కాబట్టి వీళ్ళకి ఏం కావాలంటే సంఘములో ఉన్న సభ్యులు కావాలా. అందుకని కూడా చూడండి, కొన్ని సంఘాల్లో ఎలక్షన్ పెడతారు. ప్రెసిడెంట్ని కానీ, సెక్రటరీని కానీ, ట్రెజరీని కానీ ఎన్నుకునేటప్పుడు సంఘములో ఉన్న సభ్యులందరూ కూడా ఓటేస్తారన్నమాట. వాళ్ళు కూడా సీట్లు రాసి ఇగో పలానా ఆయన్ని చేయండి, పలానా ఆయన ఇలా చేయండి అని వారు కౌంటింగ్ పద్ధతిలో తీసుకెళ్తున్నారు. కారణం ఏంటి అంటే సంఘంలో ఉన్న సభ్యులందరూ కూడా ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి, వాళ్ళకి ఆమోదించబడడానికి వాళ్ళకి అధికారం ఉంది. కానీ దేవుని యొక్క సంఘములో అలాంటిది లేదు. దేవుడు చెప్పిన నిర్ణయాన్ని ఖచ్చితంగా వాళ్ళు అంగీకరించవలసిందే. దేవుడు తర్వాత దేవుని దైవజనుడు తర్వాత పెద్దలు, పెద్దల తర్వాత విశ్వాసులు, అంతే తప్ప డైరెక్ట్గా పెద్దలే దేవునితో కనెక్షన్ కలపడానికి వాళ్ళకి అధికారం లేదు. ఒకవేళ అలా కలిపితే సంఘం యొక్క నమూనా పాడైనట్టే. అందుకే నిన్నటి దినాల్లో సంఘాలు ఏమైపోయాయంటే దేవుని యొక్క ప్రజలు అనేవారు లోకంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు పెద్దలు ఏమంటున్నారు, అది చెయ్యకపోయినా ఇది చేయకపోయినా సంఘంలో ఉన్న పెద్ద మనుషులు ఎవరు రారు, సంఘం అభివృద్ధి చెందాలంటే అన్నీ చేయాలా, సేవకుడిగా మేము ఏం చెప్తామో అది చెయ్యాలా. మరి ఏం చేయాలా? వాళ్ళు ఏది చెప్పినా అంటే లోకానుసారమైన పద్ధతులన్నీ సంఘంలో తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ పెద్దలు ఏం చేశారంటే లోకములో ఉన్న వాటిని అన్నింటినీ సంఘంలో తీసుకొచ్చారు. ఇప్పుడు సంఘంలో అలా చేయలేదనుకో, విశ్వాసులుగా ఎవరు దేవుని యొక్క మందిరానికి రాకపోతే మన అధికారం ఎవరి మీద చేస్తాం? మనం పెద్దలు అంటే ఎవరి మీద ఉండాలి కదా మనుషులు. వాళ్ళు లేకుండా మనం ఎవరి మీద అధికారం చేస్తాం? వాళ్ళు పోగొట్టుకోకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అదే సేవకుడు అనుకోండి, సేవకుడు చేసేది ఏంటంటే దేవుని వర్తమానాన్ని దేవుని ప్రజలకు అందించాల.
వాళ్ళ కష్టమైనా నష్టమైనా వాళ్ళు ఏం బాధపడినా సరే ఖచ్చితంగా దేవుని వర్తమానాన్ని దేవుని యొక్క దాసుడు దేవుని ప్రజలకు అందిస్తాడు. అందించబడినప్పుడు ఒకవేళ విశ్వాసులు ఆ వాక్యానికి విధేయత చూపించి లోబడితే దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించగలుగుతారు. ఆ వాక్యానికి అవిధేయత చూపించి ఈయనెవరు మాకు చెప్పేది, ఆయన చెప్పింది మేమెందుకు చేయాలా, అలాగే మేమెందుకు జీవించాలా అనుకున్నారనుకోండి, వారు దేవుని యొక్క మందిరంలో నుంచి బయటికి వెళ్తారు. వెళ్ళినంత మాత్రానికి దేవుని యొక్క దైవజనుడు అనేవాడు ఆయన ఎప్పుడూ కూడా మనుషులను వైపు చూడ్డాయన. కారణం ఏంటి అంటే తన సేవకు పిలిచిన దేవుడు ఆయన సేవకు పిలిచాడు కాబట్టి ఆ దేవుడే అన్ని విధాలుగా యేసు ప్రభువారు వారికి అన్ని విషయాల్లో చూసుకోగలిగిన వాడు కాబట్టి ఆయన అన్ని విషయాల్ని వారు చూసుకోగలిగినప్పుడు దేవుని యొక్క దైవజనుడు అనేవాడు మనుషుల మీద ఎప్పుడూ ఆధారపడడు. దేవుడి మీద తప్ప మనుషుల మీద ఆధారపడ్డావు. ఎప్పుడైతే ఇలాంటి పద్ధతి జరుగుతూ ఉంటుందో అక్కడ దేవుని యొక్క క్రమం అనేది జరుగుతుంది. అందుకనే నేటి దినాల్లో ఎలాగుందంటే దేవుని క్రమము ఎక్కడైతే ఉందో మనుషులు అక్కడ ఉండరు. దేవుని క్రమము ఎక్కడైతే ఉండదో అక్కడ మనుషులు ఉంటారు. ఎందుకంటే మనుషులకి ఏం కావాలంటే అంత విచ్చలవిడితనం కావాలా. మనకిష్టం వచ్చినట్లుగా మనం అనుకున్నట్లుగా అన్నీ జరిగాయి అనుకోండి సంఘంలోని, అప్పుడు వాళ్ళ సంఘానికి చాలామంది వస్తారు. దేవుని యొక్క మందిరం అంటే మన ఇష్టం కాదు, అక్కడ దేవుని ఇష్టమే జరగాలి, అక్కడ దైవ పద్ధతే జరగాలి, మన ఇష్ట ప్రకారంగా ఏది చేయకూడదు అనుకునే స్థలం దగ్గర చాలా తక్కువ మంది ఉంటారు. కారణం ఏంటో తెలుసా? దైవ పద్ధతిని ఇష్టపడే మనుషులు చాలా తక్కువ, లోక సంబంధించిన పద్ధతులను ఇష్టపడేవారు ఎక్కువ. అందుకనే దేవుని వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనుషులు ఉండరు, మనుషులు ఎక్కడైతే ఉంటారో అక్కడ దేవుని వాక్యం ఉండదు. ఇదే తేడా. కారణం ఏంటి అంటే దేవుని యొక్క ప్రజలను సరిచేసేవాడు, తనకు అనుకూలంగా మర్చుకునేవాడు. కానీ దేవుడు వాళ్ళకు అనుకూలంగా మారడు, దేవునికి అనుకూలంగా ప్రజలు మారాలి. అందుకనే ఈ రాత్రి దేవుడు మనకు నేర్పించేది ఏంటంటే నేటి దినాలలో సంఘములో పెద్దలు అనేవారు రావడం వల్ల సంఘం ఏమైందంటే కలుషితమైంది. వీళ్ళు ఎలాంటి వారు అంటే లౌకికమైన ఆత్మ కలిగిన వారు, నిజంగా దైవజ్ఞానం కలిగిన వారు, నిజంగా దైవాత్మ నొందిన వారు పెద్దలు అనుకోండి, ఎప్పుడు కూడా దేవుని సేవకుడితో కలిసి ఉండడానికి ఇష్టపడతారు. అది దైవ పద్ధతి. ఎక్కడైతే లౌకికమైన జ్ఞానం వచ్చిందో అక్కడ దేవుని పరిచర్య కానీ దేవునితో కానీ దేవుని సేవకుడితో కానీ కలిసి ఉండడానికి పని లేదు. ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతం అంతా ఏంటంటే దేవుడు సేవకుడితో మనకు ఎటువంటి సంబంధము లేదు, దేవుని సేవకుడు అనేవాడు మన దగ్గర ఒక జీతగాడు, మన దగ్గర ఒక పనివాడు, కాబట్టి మనం ఏమి చెప్తే అది చేయాలంతే, మనం ఏం చెప్తే చేయాలా. అందుకనే ఈ రోజుల్లో సంఘాలన్నీ కూడా కలుషితమైపోయి దేవునికి అనుకూలంగా దేవుని ప్రజలు అభివృద్ధి చెందుతలేదు. ఆత్మీయత లేదండి ఈరోజు సంఘాల్లో. ఎందుకు ఆత్మీయత లేదు అంటే వాళ్ళకి డబ్బు వచ్చింది, వాళ్ళకి ఆస్తి వచ్చింది, వాళ్ళకి బిల్డింగ్స్ వచ్చాయి, లోక సంబంధమైనవన్నీ రావడం వల్ల ఆత్మీయత అనేది వారి జీవితంలో పోయింది. ఆత్మీయత ఎక్కడైతే ఉంటుందో అక్కడ లోక సంబంధమైనవి ఉండవండి, అంత తక్కువ. ఎందుకంటే దేవుని ప్రజలు ఉండేవాళ్ళే తక్కువ, అక్కడ ఉండే వసతులు కూడా తక్కువ. అందుకని చాలాసార్లు దేవుని ప్రజలు ఈ రోజుల్లో ఎలాగున్నారంటే సుఖభోగాలకు అలవాటు పడ్డారు. మందిరం అంటే ఎలాగ ఉండాలంటే మనం వెళ్ళామా, విన్నామా, వచ్చామా, దేవుడు మందిరానికి మనం ఏమీ చేయకూడదు. ఇంకా ఈరోజు అందుకే ఏం చేస్తున్నారంటే అక్కడున్న పెద్ద బిల్డింగులు చూస్తున్నారు, అక్కడున్న ఆస్తిని చూస్తున్నారు. ఎందుకంటే మనం ఇవ్వకపోయినా పర్లేదు, అక్కడ అన్నీ ఉన్నాయా లేదా, మనం వెళ్ళి వచ్చేసేవాళ్ళం అంతే. అలాగనుకుంటే నీకెలా దేవుడు దీవిస్తాడు? నువ్వు దేవుడు మందిరాన్ని నువ్వెంత ప్రేమించగలుగుతావో అంతగా ఆశీర్వదించబడతావు. నీ ఆశీర్వాదానికి గల కారణం ఏంటి అంటే నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో దేవుని ఇంటిని కూడా అంతే ప్రేమిస్తావు. మనం అంటాం కదా,
మన పిల్లల మీద, మన భర్త మీద, మన భార్య మీద మనకి ఇష్టం ఉందనుకోండి, వాళ్ళకి కావాల్సినవన్నీ మనం సమకూరుస్తాం. కారణం ఏంటంటే అది నా ఇల్లు, నా భర్త, నా భార్య, నా పిల్లలు, కాబట్టి వాళ్ళకి నేను అన్నీ చూసుకోవాలా అని నీకు ఆ బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళు ప్రేమిస్తున్నావు కాబట్టి వాళ్ళకి అన్నీ నువ్వు చూస్తావు. అలాగే దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పే ప్రతి ఒక్కరూ కూడా దేవుడి యొక్క మందిరాన్ని కూడా ప్రేమించేవారు. నేటి దినాల్లో దేవుని మందిరాన్ని ప్రేమించే విశ్వాసులు ఎవరూ లేరండి. వాళ్ళ ప్రేమంతా ఏంటో తెలుసా? వెళ్ళేమా వచ్చేమా, దేవుడి మందిరానికి వెళ్ళేమా వచ్చేమా, అంతేకాని దేవుడి మందిరము ఎలాగుంది, దేవుడి మందిరం మీద మనకున్న భారం ఏంటి, మన బాధ్యత ఏంటి అని గుర్తించే వాళ్ళు చాలా తక్కువ మంది. కాబట్టి ఈ రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, దేవుని యొక్క పరిచర్య విధానము అనేది క్రొత్త నిబంధన గ్రంథంలో ఈ అపోస్తుల కార్యముల్లోనే వ్రాయబడిందండి. సంఘం అంటే ఏంటి, సంఘములో దైవ సేవకుడు చేయవలసిన పని ఏంటి, పెద్దలు చేయవలసిన పని ఏంటి, విశ్వాసులుగా వారు చేసే పని ఏంటి, పరిచారకులుగా వారు చేసే పని ఏంటి, బోధకులుగా కాపరులుగా వారు చేసే పని ఏంటి, వీళ్ళు వారి యొక్క కర్తవ్యాన్ని ఈ అపోస్తుల కార్యములో దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. అందుకనే అపోస్తుల యొక్క కార్యములు సంఘము యొక్క నియమ నిబంధనలకు ఇదే ప్రాముఖ్యం. అందుకనే దైవజనుడు భగత్ సింగ్ గారు, ప్రభువా మరి నువ్వు నన్ను సేవకు పిలిచావు, నువ్వు నన్నేమో సంఘాన్ని నిర్మించమంటున్నావు, నేనేమో సువార్థికుడిగానే నేను పరిచర్య చేయాలి అనుకుంటే నన్ను ఇప్పుడు సంఘముగా కూడా నువ్వు మనుషులు ఏర్పరచాలని నువ్వు చెప్తున్నావు. మరి నీ కట్టబోయే సంఘము ఎలాంటి సంఘాన్ని నేను కట్టాలి, ఏ నమూనాలో కట్టాలి? ఎందుకంటే అప్పటికే క్రైస్తవ సంఘాలు చాలా రకాలైన సంఘాలు వచ్చేసాయి, ఎన్నో రకరకాల పేర్లతో సంఘాలు ఉన్నాయి. మరి ఇన్ని సంఘాలు ఉండగా కొత్తగా నేనేంటి ఇంకో సంఘాన్ని కట్టాలా? అప్పుడు దేవుడు చెప్పాడు భగత్ సింగ్ గారి కట్ట ఏమనంటే, ఇప్పుడున్న సంఘాలన్నీ కూడా వాళ్ళు స్థాపించుకున్న సంఘాలు, కానీ నా సంఘం అనేది లేదు. కాబట్టి ఇప్పుడు నా సంఘాన్ని నువ్వు కట్టాలి అన్నాడట. మరి ఆ సంఘం ఎలాంటిది? దేవుడు ఆయనకి అప్పుడు చూపించాడట. సంఘము అనేది ఏంటంటే ఇప్పుడు లేదు, సంఘం మొదటి నుంచి ఉందట. చూడండి, మీకు ఒక మాట చూపిస్తాను. ఈ అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయములో దేవుడు సంఘాన్ని అరణ్యములోనే కట్టాడండి. 38వ వచనం, ఆది అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 38వ వచనం అండి. 38వ వచనం, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకుని వచ్చిన వాడు అతడే. సరే, సంఘం ఎక్కడుందట? మనం సంఘం ఏమిటామంటే పాత నిబంధన గ్రంథంలో సంఘం ఎక్కడుందండి? కొత్త నిబంధన గ్రంథంలోనే సంఘాలన్నీ స్థాపించబడ్డాయి అంటున్నారు. యేసుప్రభువారు వచ్చిన దగ్గర నుంచి, అపోస్తుల దగ్గర నుంచి సంఘాలు స్థాపించబడ్డాయి. క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో సంఘం అంటూ ఏమీ లేదు, సమాజం ఉంది. ఇశ్రాయేలు ప్రజల గోత్రములు 12 గోత్రాల వారు, వాళ్ళు ఒక యేసుప్రభు యొక్క వంశంలో పుట్టినవారు. కాబట్టి వాళ్ళకి అప్పుడు సంఘం ఎక్కడిది అంటున్నారు. కానీ బైబిల్లో చెప్తున్నాడు, అరణ్యములోనే సంఘం ఉంది. ఆ సంఘానికి కొన్ని నియమ నిబంధనలు అక్కడే దేవుడు చెప్పాడు. దేవుడు, మోషే, పెద్దలు, ఇశ్రాయేలీలు, సమాజము ఆనాడే సంఘ నియమం ఏంటో దేవుడు చూపించాడు. అదే సంఘాన్ని యేసుప్రభువారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన నిర్మించాడు. ఆనాడు సంఘం ఏది ఉందో అదే సంఘ నమూనాను యేసుప్రభువారు నియమించాడు. యేసుప్రభువారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఈ 12 మంది శిష్యులు కూడా అదే సంఘాన్ని వీళ్ళు నడిపించుకుంటూ వచ్చారు. వీళ్ళేం కొత్తగా మళ్ళీ ఇంకో సంఘాన్ని కట్టలేదు, అదే దాన్ని. కానీ ఆ తర్వాత ఏమైపోయారు అంటే, అనేక మంది లాభాపేక్ష కలిగిన వారే దేవుని సేవ మీద లాభాన్ని సంపాదించుకోవాలనే ఆశ కలిగి వారు సంఘాలు కట్టడం ప్రారంభించారు. వారు యేసుప్రభువారి పేరు చెప్పుకొని వారు కూడా దేవుని సేవ చేస్తామని చెప్తూ ఈ లోకములో
తమ భోజనము కొరకు లేక తన కడుపు కొరకు తమ కోరికలు తీర్చుకోవడం కొరకు యేసు ప్రభువారి సేవని వారు చేయడం ప్రారంభించారు. అందుకనే ఈనాడు సేవ అనేది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటేమో భుక్తి కొరకు జరుగుతుంది, అంటే వాళ్ళు బ్రతకడం కొరకు జరుగుతుంది. రెండవదేమో నిస్వార్థమైన సేవ, ఏది ఆశించకుండా దేవుని కొరకు నిజమైన సేవను చేస్తూ దేవుని యొక్క ప్రజలను దేవుని కొరకు మాత్రమే సిద్ధపరుస్తున్నారు. అలాంటి వారు ఎన్ని కష్టాలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని ఇబ్బందులైనా వారు పడుతూనే ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళేమీ సంపాదించుకోవడానికి రాలేదు కాబట్టి, దేవుని కొరకు ఎలాంటి శ్రమనైనా భరించి దేవుని కొరకు మనుషులను సిద్ధం చేయడం కొరకే వాళ్ళు దేవుని యొక్క పరిచర్యలోకి వచ్చారు. కాబట్టి లోక సంబంధమైన వాటి గురించి వాళ్ళు ఎప్పుడూ ఆలోచన కలిగి ఉండరు. యేసుప్రభువారు ఉన్న దినాల్లో సంఘానికంటూ ఒక స్థలం కావాలి, ఒక దేవాలయం ఉండాలి అని యేసుప్రభువారు ఆయన సంఘాన్ని నిర్మించిన తర్వాత తనకంటూ ఒక మందిరాన్ని లేక తనకంటూ ఒక ఇంటిని కట్టుకోలేదు ఆయన. తర్వాత యేసుప్రభువారి శిష్యులు కూడా సేవా జీవితాన్ని ప్రారంభించిన తర్వాత వాళ్ళు కూడా ఎక్కడా ఏది సంపాదించుకోలేదు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే మీకు ఇంకొక మాట కూడా చూపిస్తాను. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము. అపోస్తల కార్యములు 28వ అధ్యాయము 30వ వచనం అండి. 30వ వచనం, 28:30వ వచనం. పౌలు 2 సంవత్సరంలో పూర్తిగా తన అద్దె ఇంట కాపురముండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి. చూసారా, ఆ రోజుల్లో సంఘము అద్దింట్లోనే ఉండేదట. ఎందుకంటే మందిరాలు, స్థలాలు ఏమీ లేవు. అప్పుడేమీ వారు చర్చలేమీ కట్టలేదు. వారు ఎక్కడైతే కాపురం ఉంటున్నారో అక్కడే దేవుడు మందిరం జరిపించేవారు. లేక ఒకవేళ విశ్వాసులు అనేవారు ఎవరైనా ఇల్లుంటే ఆ విశ్వాస ఇంట్లోనే సంఘం ఉండేది. మీ అందరికీ తెలుసు కదా, మనం చూసే పత్రికలన్నింటిలో కూడా అలాగే పలానా సంఘంలో పలానా సంఘం వారికి, పలానా సంఘం వారికి అని పేర్లు రాస్తూ అనేక మంది దైవజనులు అలా రాశారు. సరే, మీకు చూపిస్తాను. యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 'అంటే ఆమె ఇంట్లో కూడా సంఘం ఉంది, ఇక్కడ కూడా యోహాను రాసిన 2వ పత్రిక 1వ వచనం. పెద్దనైన నేనును ఏర్పరచబడినదైన అమ్మగారికిని ఆమె పిల్లలకును శుభమని చెప్పారు ఆయనది. నేను మాత్రమే గాక సత్యము ఎరిగిన వారందరూ మనలో నిలుచుచు మనతో ఎల్లప్పుడూ ఉండు సత్యమును బట్టి మిమ్మును నిజముగా ప్రేమించుచున్నాము. సరే, ఈమె ఇంట్లో కూడా సంఘం ఉంది కాబట్టి మరి యోహాను చెప్తున్నాడు, అమ్మా మరి నీకును కూడా మీతో ఇంటున్న పిల్లలందరికీ కూడా మేము మరి శుభములు తెలియచేస్తున్నాము. అలాగే గాయుతో కూడా చెప్పినప్పుడు 3వ పత్రికలో కూడా చెప్తాడు, గాయు మీ ఇంటున్న సంఘమునకు కూడా వందనములు చెప్పండి. ఆ రోజుల్లో సంఘాలు వారి ఇంట్లోనే ఉండేవి. ఎందుకంటే వారికి స్థలం అంటూ వారికి ఏదో దేవాలయాలు కట్టుకోవడానికి అంత పరిస్థితులు వాళ్ళకి ఏమీ లేవు. అలాగ వారు సంఘాన్ని చేసుకుంటూ బలపరుచుకుంటూ వచ్చారు. అంటే యేసు ప్రభువారి దినాల్లో, ఆయన తర్వాత ఆయన శిష్యుల దినాల్లో కూడా అలాగే జరిగింది.
ఇప్పుడు భక్సింగ్ గారికి దేవుడు చెప్పాడు. మరి ఇప్పుడు నేనేం చెయ్యాలా? ఇప్పుడు నువ్వు కూడా నేను చెప్పిన నమూనాలో ఒక సంఘాన్ని స్థాపించాలా. ఆ సంఘం ఎలాగుండాలి అంటే నీకు కలిగిన జ్ఞానం చెప్పును కాదు, వాక్యానుసారమైన సంఘమై ఉండాలి. వాక్యానుసారమైన సంఘమై ఉండాలి అంటే ఇంతకుముందు ఏ సంఘాన్ని అయితే నేను ఆది అరణ్యములో ఉన్న సంఘాన్ని మరలా నేను వచ్చి ఏ సంఘాన్ని అయితే స్థాపించానో, నా తర్వాత నా బాధ్యతను నా శిష్యులకు ఇచ్చానో, వాళ్ళు ఏ సంఘాన్ని అయితే స్థాపించారో, బలపరిచారో అదే సంఘాన్ని మరలా ఇప్పుడు నువ్వు కట్టాలా. ఆ సంఘము లేదు ఇప్పుడు ఆ సంఘం ఏమయ్యిందంటే నా రక్తం ఇచ్చి కొనుక్కున్న నా ప్రజలు ఏమయ్యారంటే లేరు, లోకంలోకి వెళ్ళిపోయారు. అలా పెంచేవాళ్ళు లేరు. అందుకని ఇప్పుడు నేను ఎందుకు ఏర్పరచుకున్నానంటే అలాగ నువ్వు పెంచడం కొరకే ఇప్పుడు నేను ఏదైతే సంఘాన్ని నిర్మించానో ఆ సంఘాన్ని నువ్వు కట్టాలా. మనందరికీ తెలుసు కదా, మత్తయి సువార్త 16 అంటాడు, నా సంఘమును నేను కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరువు అంటాడు ఆయన. అంటే సంఘాన్ని దేవుడే కడతాడు. అది ఎలా కడతాడు? ఆయన నమూనాలో కడతాడు. మన ఇష్టం వచ్చినట్టు కాదు. ఈరోజు సంఘాలు చాలామంది కడుతున్నారు. ఎలా కడుతున్నారు అంటే వాళ్ళకు అనుకూలమైన పద్ధతిలో కట్టుకుంటూ పోతున్నారు. ఎలా కడుతున్నారు? వాళ్ళకి ఇష్టమైన రీతిగా. ఒక గుడి కడితే మందిరం అయిపోయిందా? కాదండి. ఈరోజు చాలాసార్లు చూడండి, ఇప్పుడు వ్యాపారాలన్నీ ఎలా జరుగుతున్నాయంటే వాళ్ళే చేస్తా పని ఏం కాదు. అంటే నేను చాలాసార్లు చూశాను. నేను ఒకసారి ఒక ఆయన దగ్గర నేను విన్నాను అన్నమాట. ఆయన ఏం చెప్పాడంటే, నేను ఒకసారి తల కటింగ్ వేయించుకోవడానికి వెళ్ళాను. మా నర్సీపట్నంలో కూడా ఉన్నాయి షాపులు. కటింగ్ వేయించుకోవడానికి వెళ్తే సరే నా కటింగ్ వేస్తూ నేను మాట్లాడుతూ వచ్చానన్నమాట. చాలా మంచిగా కట్టారు షాపు, ఎంత అయింది ఏంటని అడిగితే ఆయన ఆ బార్బర్ ఏం చెప్పాడంటే, కటింగ్ వేసి ఆయన ఏం చెప్పాడంటే, షాప్ మాది కాదండి అన్నాడు. మరి ఇదే షాప్ మీది కాకుండా మరి నువ్వెలాగ ఇందులో ఉన్నావు అన్నాడు. నేను జీతానికి ఉన్నానండి అన్నాడు. ఇదేంటి షాపు జీతానికి అంటే మీరు కూడా జీతానికి పనిచేస్తారా అన్నాడు. ఇదేంటండి షాప్ మాది కాదు, షాపు గల ఓనర్ వేరేగా ఉన్నాడు అన్నాడు. ఆ ఓనర్ ఎవరు అని అడిగాను. ఆయన వేరే ఆయనండి అన్నాడు. ఆయన షాప్ కట్టి షాపునంతటిని డెవలప్ చేసి మాకు అప్పగించాడు. ఏంటి నా పని ఏంటి అంటే నాకు రోజువారీ కూలి ఇచ్చేస్తాడు. నాకు రోజు కూలి ఎంత అంటే 500. నాకు రోజుకి 500 కూలి ఇచ్చేస్తాడు. మిగతా డబ్బులన్నీ ఆయన. మరి అదేంటి అయ్యా, ఆ డబ్బులన్నీ నువ్వే తీసుకుని నువ్వే షాప్ పెట్టచ్చు కదంటే ఆయన అన్నాడు, ఇంత షాప్ పెట్టడానికి నా దగ్గర అంత డబ్బు ఎక్కడదండి, అంత డబ్బు నా దగ్గర లేదు, కాబట్టి అందుకని ఈ షాప్లో నేను పనిచేస్తున్నాను, నేను జీతగాడినే తప్ప నేనేమి ఈ షాపు ఓనర్ని కాదు అన్నాడు. నిజమేనండి. ఈ రోజుల్లో కూడా చాలామంది ఇలాంటి పనులే చేస్తున్నారు. ఈరోజు దేవుని సేవ కూడా ఎలాగుందో తెలుసా? ఇలాగే ఉంది. సంఘాలేమో ఒకరు కడుతున్నారు, అక్కడ ఓ పాస్టర్ని నెడుతున్నారు, పాస్టర్కి ఏమో జీతం ఇస్తున్నారు, కానుకలేమో సంఘం ఎవరైతే కట్టారో, గుడి ఎవరైతే కట్టారో ఆయన పట్టిపోతున్నాడు. ఆలోచించండి. ఈరోజు ఏం చేస్తున్నారంటే గుళ్ళు కట్టేస్తున్నారు. ప్రతి ఊర్లో వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, స్థలం కొనేసి గుడి కట్టేస్తున్నారు. ఆ గుళ్ళో ఓ పూజారులాగా ఓ పాస్టర్ని పెడుతున్నారు, ఆ పాస్టర్కి ఏమో జీతం ఇచ్చేస్తున్నారు. అక్కడికి వచ్చే కానుకలన్నీ కట్టిన తీసుకుంటున్నాడు. కారణం ఏంటంటే నేను జీతగాడినండి, మరి ఆయన ఆ పెద్ద ఆయన కట్టాడు, మరి ఆయింది. ఇదేంటి? ఇదా ఈనాడు సేవ ఎలా జరుగుతుంది అంటే ఇదొక వ్యాపారం. డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంపాదించడం కొరకు ఆయా రకాలైన తలంపులు వచ్చి వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఎంత పాపం అది! ఇదేమైనా దేవుని సేవనా, వ్యాపారమా? దేవుని మందిరాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు. ఈరోజు దేవుడి మందిరాలన్నీ ఎలా మారిపోయాయి అంటే వ్యాపారం చేసుకోవడానికి, సంపాదించుకోవడానికి. ఇది దేవుని ఇల్లా? దేవుని ఇల్లు సంపాదించే స్థలం కాదు. దేవుని ఇల్లు అనేది ఒక పూట కూడవాని ఇల్లు, ఆదరించేది, బలపరిచేది దేవుని ఇల్లు. అంతేగాని ఇక్కడ సంపాదించుకోవడానికి వ్యాపారం చేసే స్థలం కాదు ఇది. కానీ నేటి దినాలలో సంఘాల్ని అలా మార్చేశారు. అందుకనే దైవజనుడు దేవుడి దగ్గర కనిపెట్టాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నేను కోరినట్లుగా నువ్వు సంఘాన్ని కట్టాలా. ఏ సంఘాన్ని అయితే నేను అరణ్యంలో దేవుడు అనాది కాలంలో నా తండ్రి వేశాడో,
నేను వచ్చిన తర్వాత ఏ సంఘాన్ని అయితే మరలా అదే సంఘాన్ని స్థాపించానో, నా తర్వాత నా శిష్యులకి ఏ సంఘాన్ని అయితే అప్పగించానో ఆ నమూనా లేదు. ఇప్పుడు ఆ నమూనా పూర్తిగా పోయింది. కాబట్టి మరలా నువ్వు ఆ నమూనాల్లో నా సేవా పరిచర్ని ప్రారంభించాలి. అప్పుడు దైవజనుడు భక్సింగ్ గారు ప్రార్థన చేశాడు. నాకు అర్థం కావట్లేదు, ఏ నమూనాలో నాకు కట్టాలి అంటే అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడేట. అపోస్తుల కార్యములు 2:42 ప్రకారంగా వీరు అపోస్తుల యొక్క బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక కూడుకొనుచుండిరి అనే మాట. అప్పుడు దైవజనుడు భక్సింగ్ గారు ఈ 4 వాటి మీద దేవుడు తనకి ఇలాగ సంఘాన్ని కట్టమని చెప్పాడు. కాబట్టి అప్పుడు ఆయన అతనితో ఉన్నవారు కలిసి, దేవుడు నాతో ఇలాగ చెప్పాడు, ఇది సంఘం అంటే, సంఘానికి ఇలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి, ఇది బైబిల్లో ఉన్నట్లుగానే మనం కట్టాలి తప్ప లోక సంబంధమైన ఏ పద్ధతిను మనం అవలంబించకూడదు అని భక్సింగ్ గారు ఆ 4 నియమాన్ని అనుసరించి మెడ్రాసులో 1942 ఆయన ఒక అద్దిల్లు తీసుకొని అద్దింట్లో సంఘాన్ని ప్రారంభించాడు. ఆయన అలాగ ప్రారంభించబడింది ఆయన సంఘము. ఆయనతో ఉన్నవాళ్ళు అప్పుడు బహు తక్కువ మంది, ఒక 10 మందో 15 మందో 20 మందో కుటుంబాలుగా వాళ్ళు ఉండేవారు అంతే. అలాగ భక్సింగ్ గారు ఎప్పుడైతే మెడ్రాసు వచ్చి ఆయన మరలో ఒక అద్దెలు తీసుకొని నిజమైన సంఘాన్ని, వాక్యానుసరమైన సంఘాన్ని ఆయన స్థాపించాడు అని మెడ్రాసు పట్టణంలో ఉన్న వాళ్ళు తెలుసుకున్నారో, రోజు రోజుకి ఆయన దగ్గర రావడం ప్రారంభించారు. ఆ రోజు సంఘము 1000 మంది అయిపోయారనమాట. వాళ్ళు కూడుకున్న ఇల్లు, అద్దిల్లు సరిపోకపోవడం వల్ల ఒక పెద్ద స్థలాన్ని లీజుకు తీసుకొని ఒక ముస్లిం ఆయన దగ్గర, జెహోషామా, ఈరోజు మెడ్రాసులో ఉన్న జెహోషాం ప్రార్థన మందిరం, అది తీసుకొని కొంతకాలం దాంట్లో నడిపించి ఆయన అమ్మేసేటప్పుడు ఆ స్థలమే మరలా కొని దాన్ని మందిరముగా నిర్ణయించారు. అలాగూ స్థాపించబడింది సంఘం. ఆ రోజు నుంచి దైవజనుడు ఏ సంఘాన్నైతే దేవుని యొక్క నమూనా ప్రకారంగా కట్టాడో ఆ నమూనాలో దేవుని యొక్క సంఘము రోజు రోజుకి పెరిగిపోయింది. మెడ్రాసు పట్టణంలోనే కాక ఆ యొక్క తమిళనాడు రాష్ట్రం అంతటా కూడా కదిలించబడిపోయింది. ఇక తమిళనాడు అంతా కాదు, ఆయన పరిశుద్ధ సమాజ కూడుకులు పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచే కాక అనేక రాష్ట్రాల నుంచి ఆ పరిశుద్ధ సమాజ కూడుకులకు వెళ్ళడం ప్రారంభించారు. అలాగా మరి దైవజనుడు భక్సింగ్ గారు అక్కడి నుంచి మరలా 1950 హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్లో ఎబ్రోను అనే ప్రార్థనా మందిరానికి ముందుగా సియోను కోటని, కొన్ని స్థలాలు అద్దింట్లో అక్కడ ఉండి, ఆ స్థలం నుంచి ఎబ్రోన్లోకి వచ్చి ఎబ్రోన్లో ఆయన సంఘాన్ని మందిరాన్ని నిర్మించి అలాగ పరిచర్య ప్రారంభించారు. ఈరోజు ఎన్నో సంఘాలు ఈనాడు మన భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో దైవజనుడు భక్సింగ్ గారు ఎన్నో సంఘాలని ఆయన స్థాపించాడు. ఆయన ఎన్ని సంఘాలు స్థాపించినా ఇదే నమూనాలో కట్టాడు. ఆయన భక్సింగ్ గారు ఉన్నంత కాలము లోక సంబంధమైన ఏ సిద్ధాంతము, లోక సంబంధమైన ఏ పద్ధతుల్ని కూడా ఆయన సంఘంలోనికి రానివ్వలేదు. అందుకనే ఆయన ఉన్నంత కాలము దేవుని యొక్క సంఘం, మన సంఘాలు ఎలాగుండేవి అంటే ఎంతో ఉజ్జీవముతో ఉండే, మనకున్నంత ఆత్మీయత కానీ, మనకున్నంత పరిచర్య కానీ, మనకున్నంత ప్రేమ ఆప్యాయత కానీ మనల్ని చూసి నేర్చుకునే వారందరూ కూడా ఈనాడు క్రైస్తవ సంఘాలన్నీ కూడా మన దగ్గర నుంచి నేర్చుకున్నాయే తప్ప వాళ్ళని చూసి మనం ఏమీ నేర్చుకోలేదు. అంత దైవికంగా ఉజ్జీవంగా ఉండేవారు. ఈరోజు ఏమైందంటే ఇంత ఆత్మీయమైన పరిచర్యను శరీర సంబంధమైన మనుషులు ప్రవేశించారు. అధికారం కోసం, డబ్బు కోసం, పేరు కోసం ఈ సంఘాల్లోనికి ప్రవేశించి వాళ్ళు మెల్లమెల్లగా అధికారం వాళ్ళ చేతికి వచ్చేదాకా మౌనంగా ఉండి, అధికారం ఎప్పుడైతే వాళ్ళ చేతికి వచ్చిందో, అధికారం రావగానే దేవుని యొక్క సంఘములో ఉన్న పద్ధతులన్నిటినీ మార్చేశారు. ఆనాడు భక్సింగ్ గారు చేసి ఉండొచ్చు, ఇప్పుడు అలా చేయడానికి అవ్వదు. ఎందుకంటే రోజులు మారే, మనుషులు మారారు. కాబట్టి మనం కూడా ఏం మార్చాలా? పద్ధతులు కూడా మార్చాలా. ఇప్పుడంటే కాలాన్ని బట్టే మనుషులు అనుసరిస్తున్నారు కదా.
కాలాన్ని బట్టి నడుస్తున్నారే తప్ప క్రమాన్ని బట్టి నడుస్తలేదు. బైబిల్ మారలేదు, మన దేవుడు మారలేదు. మనుషులు మారినంత మాత్రానికి పద్ధతుల్ని ఎలా మారుస్తావు? దేవుని యొక్క పద్ధతుల్ని అదే పద్ధతిని కొనసాగించాలి. కానీ ఇప్పుడు ఏమైందంటే అలాంటి పద్ధతులు చేస్తే అప్పుడున్న విశ్వాసులు ఇప్పుడు లేరట. అప్పుడు కొట్టి తిట్టిలా అక్కడ చేస్తానంటే ఇప్పుడు ఎవరు మారరట, ఇప్పుడు ఎవరు రారట గుడికి. అందుకనే దేవుని బిడ్డలను ఏం చేయకూడదట? తిట్టకూడదు, కొట్టకూడదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన దగ్గర ఎలాగ ఉందంటే మన పిల్లలను కొట్టకూడదట, తిట్టకూడదట. మన పిల్లలకు తిట్టకుండా కొట్టకుండా బాగుపడతారా? వాళ్ళలా బాగుపడతారు. వాళ్ళని తిట్టి కొట్టి ఎన్నో శ్రమలు పెడితేనే కానీ వాళ్ళని ప్రయోజకులుగా చేయలేం. మరి అలా సంఘంలో ఉన్న వాళ్ళు ఎందుకు చేస్తలేదు? దేవుని ప్రజలు పెంచాలి కదా. పెంచాలి అంటే చాలా కఠినమండి. అందుకని అంటాడు బైబిల్ గ్రంథంలో అంటాడు, ఏ తండ్రి అయితే తన పిల్లలకు బెత్తం వాడడో కర్రతో ఎప్పుడైనా కొట్టలేదు అంటే తన పిల్లలు చెడిపోతారట. అందుకని మన పిల్లల్ని కొన్నిసార్లు మన కర్ర తీసి కొడతాం. ఎందుకు కొడతామంటే చచ్చిపోవాలనా? లేదు, బాగుపడాలనే కొడతామంట. చూడండి, మనం మన పిల్లల్ని అలాగే శిక్షిస్తే ఆత్మీయంగా దేవుని పిల్లల్ని పెంచడం అంటే ఒక దేవుని సేవకుడు ఇంకెంత చేయాలా? దేవుని సేవకుడు దేవుని పిల్లల మీద అంటే సంఘం మీద దేవుడు ఆయనకి ఇచ్చిన అధికారం. చాలామంది అంటున్నారు, మీకు ఎవడిచ్చాడండి సంఘం మీద అధికారం అంటున్నారు. సంఘం మీద ఎవరెత్తారు అధికారం? వీళ్ళకి దేవుడు ఎత్తాడా, పెద్దలు ఎత్తారా? కానీ ఇప్పుడు పెద్దలు ఏమంటున్నారు, నీకెవడిచ్చాడు అధికారం, మేము ఏం చెప్తా చెయ్యాలంతే. కానీ సంఘం మీద అధికారము దేవుడిది. దేవుడుకున్న అధికారాన్ని ఆయన శిష్యులకు ఇచ్చాడు, ఆయన ప్రవక్తలకు ఇచ్చాడు. ఆయన దైవ సేవకుల్ని ఎవరినైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళు ఖచ్చితంగా ఈ పని చేయాలా. సరే, మీకు చూపిస్తాను ఆ మాటను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, ఆ రెండవ పత్రిక 3వ అధ్యాయము. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలండి. 16-17 వచనాలు. దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడి దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. సరే, ఒక దైవజనుడికి దేవుడిచ్చిన అధికారం ఎంతంటే ఉపదేశించాలా, ఖండించాలా, తప్పుదిద్దాలా, నీతియందు శిక్ష కూడా విధించాలా. ఈ రోజుల్లో దేవుని సేవకుడికి అంత స్వేచ్ఛ ఎవరిచ్చారు? లేదు. దేవుని సేవకులు కూడా అలాగే మారిపోయారు. ఈరోజు సేవకులు అందరూ అలాగే జీతగాళ్ళు అయిపోయారు. ఇప్పుడు దేవుని వచ్చే సేవకులు కూడా ఇప్పుడు మేమన్నారే, ఇప్పుడు ఒక ఆయన్ని అడిగాం, ఏంటండి బ్రదరు, మన క్రమం ఇది కాదు కదా, మనం నేర్చుకున్నది ఇది కాదు కదా, అసలు మనం సేవకులు అయ్యింది ఒకళ్ళ కింద మనం పనిచేయడం ఏంటి? మనం జీతాన్ని పనిచేస్తే వీళ్ళ దగ్గర జీతాన్ని పనిచేసేలాగుంటే మనం ఉద్యోగమే చేసుకోవచ్చు కదా. మరి ఉద్యోగం చేస్తే జీతగాడం అవుతున్నాం, మరి దేవుని సేవలోకి వస్తే జీతగాలం అవుతలేదా? అదేంటి అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఏమండి, మాకు ఎబ్రోన్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడే ఎబ్రోన్లోనే చెప్పారట, నువ్వు సేవకు ఎక్కడికి వెళ్ళినా అక్కడున్న సంఘ పెద్దలకి ఏం చెప్తే అది నువ్వు లోబడి ఉండాలా. ఎబ్రోన్లో ట్రైనింగ్ ఎలాగిచ్చారంటేనంట దేవుని సేవకుడికి, నువ్వు ఎక్కడికైనా సంఘంలో నిన్ను సేవకుడిగా పంపించినప్పుడు సేవకుడికి నీ ఇష్టం ఏమీ లేదు. అక్కడ ఏ సంఘ పెద్దలు అయితే ఉంటారో ఆ సంఘ పెద్దలు ఏమైతే చెప్తారో అలాగ నువ్వు చెయ్యాలని బోధించారట. అందుకనంటే అలాగ చేస్తారట. మరి నిన్ను దేవుడి సేవకు పిలిచాడు కదా, మరి ఆ పిలిచిన దేవుడికి నువ్వేం చెప్తావు? నిన్ను సేవకు పిలిచిందేమో దేవుడు, ట్రైనింగ్ ఇచ్చిందేమో మనుషులట. నువ్వు ట్రైనింగ్ ఇచ్చిన మనుషుల ప్రకారంగా నువ్వు చేయాలనుకుంటున్నావే తప్ప నిన్ను పిలిచిన దేవుని చిత్త ప్రకారం చేయాలని ఆలోచన లేదు. అందుకనే వాళ్ళు కూడా ఏం మారిపోయారంటే జీతగాళ్ళుగా మారిపోయారు. మాకెందుకండి, వాళ్ళు జీతం ఇస్తున్నారు, మేము పని చేస్తున్నాము. ఆ డబ్బు కోసం వచ్చావా నువ్వు దేవుని సేవకి? నువ్వు సేవకు వచ్చింది దేనికి అంటే దేవుని కొరకు మనుషులను సంపాదించి ఆయన రాజ్యం కొరకు సిద్ధపరచడానికి వచ్చావా, లేక నీ జీవనోపాధి నువ్వు బ్రతకడం కొరకు వాళ్ళ కింద ఉండి వాళ్ళిచ్చే డబ్బులతో నువ్వు బ్రతకడం కొరకు వచ్చావా? అలాగొచ్చేలాగుంటే ఈ సేవ ఎందుకు చేయడం, ఇంకో సేవ ఏదైనా చేసుకోవచ్చు కదా. ఇందులోనే ఎందుకు ఉండాలా? ఇది మంచి సేవ,
అంటే ఇది భక్సింగ్ గారు పెట్టిన క్రమం ఇదా? దైవజనుడు ఇది పెట్టాడా? ఇదా నమూనా? అందుకనే సంఘం అంటే ఏంటి, సంఘములో ఏంటి నిబంధనలు, అసలు సంఘం ఎలాగ ఉండాలి, ఇవన్నీ మర్చిపోయారండి. ఈరోజు మరలా మనం ఎక్కడికి వచ్చేసామంటే మన సంఘాలన్నీ కూడా మరలా లోకంలోనికి వెళ్ళిపోయాయి. అంటే దేవుడి దగ్గర ఉన్న అధికారం అన్నీ కూడా దేవుని సేవకుడు తర్వాత దేవుని యొక్క పెద్దల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు పెద్దలు ఏం చేస్తున్నారంటే ఈ అధికారాన్ని వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకొని వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేమేం చెప్తే అది మీరు చెయ్యాలా, మేమేం చెప్తే అది నువ్వు చెయ్యాలా. అది ఎలా కుదురుతుంది? నేను 2001 సంవత్సరంలో నన్ను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసి తీసుకొచ్చారన్నమాట మార్టిన్ గారు తీసుకొచ్చి పెట్టినప్పుడు నాకు ఆయన ఏం చెప్పాడు అంటే నువ్వు దేవుని సేవకుడివి, ఇక్కడ నువ్వేది చేయాలన్నా సరే నువ్వు చెయ్యి, నీ ఇష్ట ప్రకారంగా ఏదైనా చేసే ముందు మాకు మాట చెప్పు, మేము పైన ఉన్నాం కాబట్టి పెద్దలం కాబట్టి అది మంచా చెడ్డదా లేకపోతే చెయ్యొచ్చా చేయకూడదా మేము చెప్తామని నాకు ఇక్కడ పరిచర్యను అప్పగించి వాళ్ళు వెళ్ళారు. ఇక్కడ అంతకుముందు ఇక్కడ ఒక పెద్ద ఉండేవాడు, ఈ సంఘంలో ఒక పెద్ద అంట. ఆయన ఎలాంటి పెద్ద అంటే ఆయన ఏం చెప్తాడో అదే చేయాలట, సేవకుడు ఇష్ట ప్రకారంగా చేయడానికి అధికారం లేదట. అంతకుముందున్న సేవకుడిని బాధ పెట్టాడు, నన్ను కూడా అలా చేయాలని ప్రయత్నం చేశాడు. సరే ఆదివారం అందరూ కానుకలు వేశారు. ఆ కానుకలు వేసిన తర్వాత మరి కానుక పెట్టి లెక్క పెట్టాలా, మరి లెక్క పెట్టడానికి ఎవరు లేరు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నాకెవరు ఏం చెప్పలేదు. ఈయనేమో ఇక్కడ ఉండడు, ఆయన ఎక్కడికో పోతాడు. ఆయన వచ్చేదాకా నేను కానుకలు పెట్టి లెక్కెట్టకూడదట, లెక్కెడితే ఒప్పుకోరట. నాకు అలా చెప్పారు. అక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే మరి ఈ సందా లెక్క పెట్టాలి కదా, ఎవరు లెక్కెడతారో అని అడిగాను. అబ్బే ఆ అన్న రావాలండి, అన్న వస్తేనే అన్నే లెక్క పెడతారు, తప్ప మేము ఎవరైనా చేయకూడదు అన్నారు. అప్పుడు నేను ఫోన్ చేశాను నా పైన ఆయనకి, సేవకుడికి, పెద్ద ఆయనకి, అయ్యా అన్న మీరు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదా, ఇప్పుడు ఆదివారం ఆఫరింగ్ వచ్చింది, ఇప్పుడు ఆయనేమో మందిరానికి రాలేదు, ఆయన వచ్చేదాకానేమో నేను కానుకలు పెట్టి లెక్కెట్టకూడదంట, మరి ఇప్పుడు మీరు ఏం చెప్తారు అన్నారు. అది ఎలా కుదురుతుంది, నువ్వే లెక్క పెట్టు ప్రార్థన చేసి అన్నారు. ప్రార్థన చేసి లెక్క పెట్టమంటే నేనేం చేశానంటే నాకు వీళ్ళతో సంబంధం ఏముంది, నన్ను పంపించిన వాళ్ళు చెప్పారు నేను చెయ్యాలంతే. సరే నేను ఆఫరింగ్ బాక్స్ని నేను కౌంట్ చేశాను, నేనే ప్రార్థన చేసి నేనే కౌంటింగ్ చేశాను. కౌంటింగ్ చేస్తే ఆయన సోమవారం వచ్చాడు, సందపేట తీసిరండి బెదరు లెక్కెడదాం అన్నాడు. ఆయన ఆదివారం మందిరానికి రాలేదు, ఆయన సంఘ పెద్దట, ఆయన సోమవారం వచ్చి సందపేట తీసిరండి లెక్క పెడదాం అన్నాడు. నేనన్నా నిన్న రాత్రే లెక్కెట్టాను నేను అన్నాడు. మిమ్మల్ని ఎవరు లెక్క పెట్టమన్నారు అన్నాడు. నువ్వెవరో నాకు చెప్పడానికి, అసలు నువ్వెవరో నాకు చెప్పడానికి చెప్పు అని అడిగాను. ఇక్కడ సంఘ పెద్దనన్న సంగతి నీకు తెలీదా? నాకు ఎవరు చెప్పలేదు అలా. ఈ సంఘంలో ఒక పెద్ద ఉన్నాడు, ఆయన కింద నువ్వు ఉండి పని చేయాలా, ఆయన చెప్పిందే చేయమని నాకేం చెప్పలేదే. నువ్వు ఆ మాట మార్టిన్ గారితో చెప్పించు. నాకు నువ్వు చెప్పిన మాట, నేను ఇక్కడ సంఘ పెద్దని, నువ్వు చెప్పినట్టే నన్ను చేయమని మార్టిన్ గారితో నువ్వు చెప్పిస్తే ఈ రోజు నుంచి నీ మాటే వింటాను నేను. సరే నీకు ఆ మాట మార్టిన్ గారితో ఫోన్ చేయాలా, అయితే నేను ఫోన్ చేశాను మార్టిన్ గారికి. మార్టిన్ గారు ఫుల్గా తిట్టేశారు. నువ్వెవడవరా, ఒక విశ్వాసం నువ్వు, నీకు ఇష్టమైతే మందిరానికి రా, నీకు కష్టమైతే మానేసిపో మందిరం బయటికి, నువ్వెవడో చెప్పడానికి. ఆయన తిట్టేపడికి నీకు నోరు ఎత్తలేదు. అప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా, ఆయన పక్షంగా సంఘాన్ని అందరినీ మార్చేశాడు. నేను పెద్దనే, నన్ను ఇలా చేశాడు అలా చేశాడానికి ఈ అమాయి గురులు ఉంటారు కదా, వీళ్ళందరూ ఆయన పక్షంగా వెళ్ళిపోయారు. నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, మా సంఘ పెద్దని ఇలాగ అంటావా, మమ్మల్ని ఇలా కాదంటావా, అయితే నీ మందిరానికి రారు. నేను అన్నాను, మీరు ఉన్నాయంతా పోయినా ఒకటే, నాకేం అక్కర్లేదు. నేను చెప్పిన పద్ధతిలో, దైవజనులు చెప్పిన పద్ధతిలో మీరు ఉంటానంటే ఉండండి, లేదా మీకు ఇష్టమైనట్లు పోతాననుకుంటే ఆయనతో పాటు మీరు కూడా పోండి. నాకు అక్కడ మేము భయపడే వాళ్ళం ఏం కాదు. మీరుంటే మేము బతుకుతాము, మీరుంటే మేము జీవిస్తామని భయపడే వాళ్ళం ఏం కాదు. మాకెవ్వరు లేకపోయినా మేము పని చేయగలం. మీతో మాకు సంబంధం ఏంటని అసలు ఒప్పుకోలేదన్నమాట. అప్పుడు వాళ్ళందరూ ఒకటైపోయారు. నేను ఉంటానన్నా, మీరందరూ ఒకటైపోయినా నన్నేం చేయలేరు. కారణం ఏంటో తెలుసా,
మీరు మందిరానికి రావడం మానేస్తారు, కానుకలు వేయడం మానేస్తారు. మీ కానుకలతో నేను బతికేవాడు మాత్రం కాదు, నన్ను పోషించేవాడు దేవుడు. ఒకవేళ పోషించకపోయినా ఆకలితో ఉండేనే చచ్చిపోతాను నేను. మాకు నేర్పించింది ఏంటో తెలుసా? నువ్వు దేవుని సేవకు ఏ రోజైతే వచ్చావో ఆ రోజు నుంచి నువ్వు చావడానికే వచ్చావే తప్ప బ్రతకడానికి కొరకు రాలేదు. నువ్వు సేవకు ఎందుకు వచ్చావంటే చావడానికి వచ్చావు. యేసు ప్రభు సేవలో ఎన్ని కష్టాలు వచ్చినా నువ్వు అనుభవించి చచ్చిపోవాలా. సంపాదించొద్దని మాకు నేర్పించారు. కాబట్టి మేము చావడానికి వచ్చిన వాళ్ళం రాబాయ్, మేము బ్రతకడానికి రాలేదు, మాకెవ్వరు లేకపోయినా పర్లేదు అన్నాం. అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు సార్? ఎలా బతుకుతాడో చూద్దాం అన్నారు. నేను అన్నాను, ఎలా బ్రతుకుతామా? బ్రతికించేవాడు దేవుడు. చూడండి మీరు ఎలా బతుకుతారో. నేను మొన్న ఒక ఇక్కడ ఏ సంఘ పెద్ద అని చెప్పి నన్ను ఇంత బాధ పెట్టి వెళ్ళాడో ఆయన మొన్న కలిశాడనమాట. నన్ను పట్టుకొని మరీ అన్న నర్సీపట్నంలోనే ఉన్నారట, మీరు ఎక్కడ ఉంటున్నారన్నా చెప్పండి అన్న. నేను నర్సీపట్నం వచ్చినప్పుడు ఎవరిని అడిగినా చెప్తాలేదు మీ అడ్రస్. అన్న చెప్పండి, మీ దగ్గరికి వస్తాను. ఏమన్నా అంత ప్రేమ ఎందుకు వచ్చింది? అన్న మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, నేను తప్పు తెలుసుకున్నాను, నన్ను క్షమించండి. అన్న నువ్వు చేయడం నాకు బాగా పట్టుదల ఇంకా నేర్పించావు. అలా నాకు పోటీగా నువ్వు నిలబడడం వల్ల నాకు ఎంత జీవం వచ్చిందో తెలుసా? దేవుడి కోసం చచ్చిపోతే నిలబడిపోయాను నేను. ఈరోజు దేవుడు మాకు ఇలా చేశాడన్నా. మేము కూడా మందిరం ఉంది, మాకు కూడా స్థలం ఉంది, అదేనన్నా విన్నాను మీ గురించి అంతా. నేను తెలియక ఒక ఏమీ తెలియని వాడికి నేను సపోర్ట్ చేసి ఈరోజు నేను చాలా నష్టపోయాను. ఆ రోజు మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో, నేను చాలా తప్పు చేశాను. అర్థమైందా? సేవ అనేది ఇది నిజమైన సేవ. అర్థమైందా? నన్ను చాలాసార్లు అన్నారు, మేము ప్రతి నెల దైవ సేవకుల కూడికి 5 జిల్లాలో ఉన్న సేవకుల కూడికి వెళ్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు అన్నారు నాతో, ఒరే ఇప్పుడు నర్సీపట్నంలోనే 3 సంఘాలు ఉన్నాయి కదా, ఇంకా మరలా 4వది నువ్వెందుకు ఇంకా అక్కడ? అది వదిలే, ఆ సంఘాన్ని ఎక్కడొక్కడ కలిపేద్దాం, అక్కడ ఉన్న వాళ్ళని వేరే సంఘంలో పంపించేసి నిన్ను వేరే చోట తీసుకెళ్ళిపోతాం, నీకు వేరే సంఘం ఇస్తాం వచ్చాయన్నారు. అప్పుడు నేను చెప్పాను, సరే నేను అది వదిలిపెట్టి వచ్చేస్తాను, నాకు వేరే సంఘం మీరు ఇస్తానన్నారు. నేను ఆ సంఘానికి వెళితే పూర్తి బాధ్యత నాకు అప్పగించాలా. అక్కడ ఉన్న పెద్దల కింద నేను ఉండి సేవ చేస్తాను, వాళ్ళు చెప్పింది చేయడం అంటే నేను చేయను. అది మీరు నేర్చుకోలేదు, అది మన క్రమం కాదు. నేను దేవుని సేవకుడిని అయ్యుండి దేవుడు నాకేం చెప్తాడో అది నేను చేస్తాను, అంతేకాని వాళ్ళ కింద ఉండి నేను చేయను. అలాగే మీరు అప్పగిస్తారంటే బాబు అలాంటి సంఘాలు ఈరోజు ఎక్కడా లేవు. మేమే పెద్దలకు లోబడి సేవ చేస్తున్నాంరా, ఆ సంఘంలో ఉన్న పెద్దలకి. మరి నీకు అలాంటి సంఘం మీరు అలాగే ఇవ్వలేకపోతే నన్ను వదిలే, నేను ఎక్కడే సేవ చేసుకుంటాను. నన్ను అందరూ అడుగుతూ ఉంటారు. నేను చాలాసార్లు నాకు కనపడిన వాళ్ళు అందరూ అడుగుతున్నారు, అన్న ఇప్పుడు ఎక్కడ సేవ చేస్తున్నారు అడుగుతారు. నేను ఎక్కడ సేవ చేస్తున్నాను? నర్సీపట్నంలోనే ఉన్నాను. 21 సంవత్సరం నుంచి నర్సీపట్నంలోనే సేవ చేస్తున్నారా? మీకు ఎవరో ట్రాన్స్ఫర్ చేయలేదా అన్నారు. నేను అన్నాను, నన్ను చేసేవాడు లేడు, అలాంటి పుట్టలేదు అన్నాను. అదేంటన్నా మీకు ట్రాన్స్ఫర్ చేయరా? నన్ను ట్రాన్స్ఫర్ చేయాలంటే నన్ను ఎవడైనా పంపించాలి కదా, నాకు ఎవడైనా దారి చూపించాలి కదా. నాకేమైనా సంఘం ఇచ్చి, నాకేమైనా గుడి ఇచ్చి, నాకు ఏదైనా ఇస్తే వాడు నన్ను పంపించగలడు. నాకు ఏమీ ఇవ్వకుండా నన్ను ఎలా పంపిస్తారు? నన్ను ఎవ్వరూ పెట్టలేదు, నేను దేవుని చేత పిలువబడ్డాను. నాకెవ్వరూ ఏ సహాయము చేయలేదు, దేవుడే నాకు సహాయం చేశాడు. కాబట్టి నన్ను ఎవరు కదిలించగలరు? ఓ అబ్బాయి, నర్సీపట్నంలో ఈ 23 సంవత్సరాల నుంచే కాదు, ఇంకొక 20 సంవత్సరాలు దేవుడు ప్రాణమిత్తి అక్కడే ఉంటాను, నన్ను ఎవరో కదిలించలేరు అన్నాను. కారణం అలాగా నువ్వు చేసేదే బాగుందన్న. అయితే పిచ్చోళ్ళారా, మీరు జీతానికని వెళ్ళడం వల్ల మీ బతుకులు ఏమైపోయి తెలుసా? ఇలా నరకం అనుభవిస్తున్నారు. ఎందుకురా? దేవుడు మనం పిలిచింది దేవుని సేవకి, వాళ్ళ కింద వీళ్ళ కింద కలిసి పనిచేయడం ఏంటి? మనకెవరో ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి? మన క్రమం ఇదా? ఇది నేర్చుకున్నారా? మీరు ఎప్పటికీ ఇలాగే ఉండిపోతారు. ఇంకా ఒకళ్ళ కారణంగా మీరు జీతగాడిగా పనిచేస్తే జీతగాడిగానే మిగిలిపోతావు నువ్వు, ఒక దేవుని సేవకుడిగా మిగలవు నువ్వు. అర్థమైందా? ఏది నిజమైన దేవుని బోధ? అందుకని అపోస్తలులు అన్నారు, దైవజన భక్సింగ్ గారికి దేవుడు ఏం చూపించాడు అంటే, ఇది నిజమైన సంఘం, ఇలాగ నువ్వు కట్టు, నువ్వు నిలబడు, నేను కట్టేస్తాను సంఘాన్ని. భక్సింగ్ గారిని దేవుడు నిలబెట్టాడు, మనుషులను అందరినీ సమకూర్చాడు. ఆనాడు భక్సింగ్ గారితో అనేక మంది మిషనరీలు
అప్పుడు ఇండియాలో ఉండి సేవ చేస్తున్న మిషనరీలు అందరూ కూడా భక్సింగ్ గారి దగ్గరికి వచ్చేసారు. అయ్యా, నువ్వు చెప్పిన సంఘం బైబిల్ ప్రకారంగా ఉన్న సంఘం కరెక్ట్గా ఒకటి, కాబట్టి మేము మీతో కూడా కలిసి పనిచేస్తామని అనేక మంది మిషనరీలు కూడా భక్సింగ్ గారితో కలిసి పనిచేశారు. అంత గొప్ప పని చేశారు. అందరినీ దేవుడు సమకూర్చాడు భక్సింగ్ గారికి. తనంతట తానే పని జరిగిపోయేది అంతే. భక్సింగ్ గారు ఎప్పుడైతే దానికి లోబడ్డాడో దేవుడే తన కార్యాన్ని చేశాడు. అది సంఘాన్ని దేవుడే కట్టాడు ఆయనకి. అందుకని భక్సింగ్ గారు ఎప్పుడు చెప్పేవారట, దేవుడు చేసిన పని ఇదంతా, ఇది నా ఒక్కడి వల్ల అవ్వలేదు. నిజంగా భక్సింగ్ గారు ఒక్కడి వల్ల జరిగిందా? ఇండియాలో 29 రాష్ట్రాల్లో ఇంత గొప్ప పరిచర్య ఎవరు చేశారు అంటే నేను కాదు, దేవుడు చేశాడు. ఇది నా పని కాదు. అర్థమైందా? ఇలాంటి సంఘాలని దేవుడు నిర్ణయించాడు. అందుకనే ఈరోజు సంఘాలు ఎన్నో స్థాపించబడుతున్నాయి. ఒక ఆయన మొన్న వచ్చి అన్నాడు, అయ్యా మేము సత్య సువార్త సంఘం, మా సంఘం ఏంటంటే సత్యానికి ఆధారమొక సంఘాన్ని మేము స్థాపించాం, వాక్యానుసారంగానే చేస్తాం, వాక్యానికి వ్యతిరేకంగా మేము ఏది చేయమన్నాడు. నేను అన్నాను, ఏంటండి మీ వాక్యానుసారమైన సంఘం అంటే ఏంటి, మీ నమూనాను చెప్పండి అన్నాను. కొన్ని చెప్పారు. ఇది మీరు కొత్తగా కట్టడం ఏముంది, ఇంతకు ముందే కట్టారు కదా. నువ్వు ఏదైనా కొత్తది కట్టాను అంటే ఇంతకు ముందు లేనిది చూపించాలా. నువ్వు కట్టకముందే నీకంటే ముందు ఒక వ్యక్తి కట్టాడు ఈ సంఘాన్ని, ఇదిగో చూపిస్తాను రా. అవునండి, మరి ఇంకో పేరు ఎందుకు కట్టావు? ఇది సత్య సువార్త సంఘం అని, ఇది జీవం కలిగిన సంఘం అని, ఇలాంటి పేర్లు ఎందుకు? ఇవన్నీ నువ్వు బ్రతకడం కొరకు పెట్టుకునేవి. ఇంతకు ముందే వాక్యానుసారమైన సంఘం నమూనా ఉంది. అందుకని భక్సింగ్ గారు ఏదైతే వాక్యానుసారంగా వేసాడో ఈ సంఘము, ఈ నమూనా, ఇలాంటి సంఘాలు, వాక్యానుసారమైన సంఘాలు ఇంకేవి ఎన్నొచ్చినా అంతకు ముందే వేసేసాడు ఈయన. దీన్ని చూసి వాళ్ళు కట్టుకుంటున్నారేమో తప్ప దీంట్లో నుంచి వేరుగా ఇంకోటి ఏమీ చేయలేరు. అర్థమైందా? కాబట్టి సంఘము అనేది ఏంటో దైవజనుడు ఇక్కడ నేర్పించాడు. అందుకని వీళ్ళు చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే, వాక్యమును బోధించడమే మా పని, కానీ ఇసరా మేము భోజనాలు వడ్డించడం, వంట పనులు లేకపోతే ఇలాంటి పనులు చేయడం మా పని కాదు, మిమ్మల్ని చూసుకోవడం మా పని కాదు అని చెప్పారు. అందుకని ఏలేమంటున్నారు పెద్దలు? ఇప్పుడు ఏలేం చెప్పారంటే తెలుసా, సేవకుడు పని ఏంటండి, వాక్యం చెప్పడమే పని, సందపెడితో సంబంధం ఏముంది? ఇప్పుడు సేవకుడికి ఏం పెట్టారు తెలుసా? వాళ్ళు చెబుతున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? అపోస్తుల కార్యములు 6వ అధ్యాయములో ఆయన ఏం చెప్పాడు? సేవకులట వాక్యమే బోధించాలి, అపోస్తులు వాక్యం బోధించడమే మా పని, ఇంకే పని వాళ్ళు చేయకూడదు. అందుకని ఏం చేయకూడదు? కానుకలు పెట్టి దగ్గర రాకూడదు, వాళ్ళ పరిచయ మందిరంలో ఏ పని కాలిగా అధికారం లేదు, అన్ని పెద్దలు చూసుకుంటారట. అన్ని పెద్దలు చూసుకుంటే సేవకుడిని ఏం చేస్తారు? ఇప్పుడు డబ్బులు పెట్టాలి పట్టుకుపోయినప్పుడు సేవకుడి దగ్గర ఏముంటుందండి? డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయో ఆడికి లోపడాలా, అంతే. ఇది నీ పని ఏంటంటే వాక్యాన్ని బోధించు, నీకు కావాల్సినవి మేము ఇస్తున్నాం కదా, నీకు డబ్బులతో పని ఏంటి? నీకు డబ్బులతో పని ఏంటి? నీకు వాక్యమే నీకు చెప్తున్నాం కదా అన్నారు. అదేంటి, సేవకుడికి డబ్బులతో పని లేదట. పోనీ వాళ్ళు ఎంత ఎత్తారో. ఇప్పుడు ఈరోజు ఒక కుటుంబం బ్రతకాలనుకోండి, కనీసం ఎంత లీస్ట్ అయినా ఒక 15,000 అవుతుంది ఒక కుటుంబం బ్రతకడానికి. ఒక ఇద్దరు భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు వాళ్ళు చదివించుకోవడానికి, వాళ్ళు చేయడానికి 15,000 అవుతుంది. ఇప్పుడు సేవకుడికి జీతం అని తెలుసా? 7,000, 8,000, 10,000, 15,000. అంతకంటే సీనియర్ దేవుని సేవకుడైతే, ఒక 15 సంవత్సరాలు దాటిన సీనియర్ సేవకుడికైతే 20,000 ఇస్తారట. ఇక మరీ గొప్ప సేవకుడైతే 30,000 ఇస్తారట. అది ఎలాగా? ఆయనకు ఉండడానికి ఇల్లు, ఆయన కరెంటు బిల్లు కానీ, వాటర్ బిల్లు కానీ, ఏ బిల్లులతో ఆయన సంబంధం లేదు, అన్నీ మందిరం వైపు చూసుకుంటుంది. 30,000 జీతం నేను చేతికి ఇచ్చేస్తారట, అంతే, నీ ఇష్టం ఏమైనా చేసుకో. ఈయనకేమో మరి కారు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళేమంటున్నారు, 30,000 ఎక్కడ సరిపోతున్నాయి, మాకు 30,000 సరిపోవు, మాకు జీతం బే, అలాగైతే మా మందిరం వదిలేసి నువ్వు బయటకు పో. ఎలాగోతో చూడండి. ఏంటండి ఈనాడు సేవ? అందుకని అన్నారు, దేవుని సేవకుడు చేసే పని గృహ నిర్వాహకుడు, అంతేనా? దేవుని యొక్క సేవకుడు అనేవాడు ఒక గృహ నిర్వాహకుడు. అంటే
ఇంటిలో బాధ్యతను తీసుకునేవాడు, ఇల్లంతటినీ సంరక్షించేవాడు. ఇల్లంతటినీ సంరక్షించేవాడు ఏం చేయాలా? ఇప్పుడు మన ఇంట్లో మనమే ఉన్నాం అనుకోండి, డబ్బులన్నీ మన దగ్గరే ఉన్నాయనుకో, డబ్బులన్నీ మన దగ్గర ఉన్నాయంటే మనకి ఎంత తలపోటు తెలుసా? అయ్యి బాబోయ్, ఆ డబ్బును మెయింటైన్ చేయడం చాలా తలపోటు. ఎవరికి ఏది కావాలని ఎవరిని అడుగుతారు? ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయి వాళ్ళని అడుగుతారు. ఏమని? మా బుక్స్ కావాలని పిల్లలు అడుగుతారు. ఆయన అంటాడు నాకు ఇది కావాలని, ఇది అది లేదు ఇది లేదు అంటాడు. ఇంట్లో మెయింటెనెన్స్ అంతా చూసుకోవాలి. డబ్బులు దాయడమే నా పని కానీ ఇంట్లో మెయింటెనెన్స్ నా పని కాదంటే ఏమంటారు వాళ్ళు? అయితే డబ్బులు మాకు ఇచ్చే మేము మెయింటైన్ చేస్తామంటారు. అర్థమైందా? డబ్బులు మాకు ఇచ్చే మేము మెయింటైన్ చేస్తామంటారు. కారణం ఏంటి? డబ్బులు నీ దగ్గర ఉన్నాయి, అందరం మేము నీ దగ్గర ఇస్తున్నాము అంటే ఎందుకు ఇస్తున్నాం? ఇల్లంతటినీ పరిపాలన చెయ్యాలా. అది ఒక దేవుని సేవకుడి దగ్గర ఆ ఆఫరింగ్ పెట్టిన దేవుని సేవకుడికి ఎందుకు అంటే, దేవుని ఇల్లంతటినీ చూసుకోవలసిన బాధ్యత ఆయనది. ఆయన ఏం చెప్తాడో ఉన్న పెద్దలు చెయ్యాలి తప్ప, అంతేగాని పెద్దల కానుక పెట్టేట్టుకు పోయి సేవకుడి దగ్గరికి వెళ్ళి సేవకుడిని నీచమైన వాడిగా చేయకూడదు. ఇప్పుడు ఇలా ఇంకొకటి కాదు, నేను చెప్పాలనుకునే దేవుని వాక్యంలో ఎన్నో ఉన్నాయి. అందుకనే అపోస్తులు ఏం చెప్తున్నారంటే, ఈ పని కొరకు 7 మనుషులను నిర్మించండి, వారి ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండిన వారే, మంచి పేరు పొందినవారు. ఇలాంటి మనుషులు దేవుని సంఘములో ఇలాంటి వారు కావాలి. అంతే తప్ప ఎవరిని పడితే వాళ్ళని చేయడం వల్ల దేవుని సంఘాలు పాడైపోతున్నాయి. నేటి దినాలలో వాళ్ళ హోదా, వాళ్ళ ఉన్న ఉద్యోగం, వాళ్ళకున్న పలుకుబడి, వాళ్ళకున్న డబ్బు, దాన్ని బట్టి సంఘంలో పెద్దలు చేస్తున్నారు. పెద్దలు ఎవరంటే సంఘంలో అలాంటి వారి పెద్దలు. అలాంటి వాళ్ళకి ఏం తెలుసు? లోకం తెలుసు. డబ్బుని ఎలా రెట్టింపు చేయాలా? ఆత్మీయత ఏముండదు. దేవుని యొక్క వాక్యానుసరణ పద్ధతులు ఏముండవు. బిల్డింగ్లు కనపడతాయి, డబ్బు కనపడుతుంది, మనుషులు కనపడతారు, కానీ దేవుడు ఉండడు. బిల్డింగులు ఉండి, డబ్బు ఉండి, మనుషులు ఉండి, దేవుడు లేకపోతే ఇంక అదెందుకు? బిల్డింగ్ లేకపోయినా, డబ్బు లేకపోయినా దేవుడు ఉన్నాడు అనుకో, అక్కడ సంతోషం, అక్కడ దేవుని వాక్యానుసరం. దేవుడు ఉంటే మనం పరలోకం వెళ్తాం. రేపు మనం పరలోకం చేరే మార్గం అది. అందుకనే దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? లోక సంబంధమైన ఆస్తులు కదా. ఆయన ఏం లేనోడా? మన దేవుడే. ఆయనకి భూలోకమే అయింది, ఆయనకి పరలోకమే ఉంది. అలాంటి దేవుణ్ణి మనం లేనోడిగా ఎందుకు చేయాలా? ఈరోజు మనం అనుకుంటున్నాం దేవుడికి ఎలాంటి భౌతికమైనవి ఏమి అక్కర్లేదండి. అందుకని అంటాడు దేవుడు, యథార్థవంతులు చెట్టు కింద ఉన్న దేవుడు ఉంటాడు. దేవుని బిడ్డలు చెట్టు కింద ఉన్నా సరే దేవుడు ఉంటాడట. దేవుడు కావాల్సింది ఏంటంటే యథార్థమైన మంచి హృదయం కలిగిన వారు కావాలి తప్ప, డబ్బు, బిల్డింగులు, ఆస్తి, పేరు ఉన్న అక్కడ దేవుడు ఉండడు. కారణం ఏంటో తెలుసా? అక్కడ యథార్థత లేదు, దైవ క్రమము లేదు, దైవ చిత్తానుసారంగా లేరు. అందుకనే ఈ అపోస్తులు నిజమైన సంఘ దర్శనం అంటే ఏంటో చూపించాడు దేవుడు. అదే దర్శనాన్ని దైవజనుడు మరలా బక్సింగారు దేవుడు తనకు చెప్పినట్లుగా నిర్ణయించాడు. అలాగ చేయడం వల్ల ఇంతవరకు మన సంఘాలు స్థాపించి బలపడ్డాయి. ఒక 2000 సంవత్సరంలో బక్సింగారు ఎప్పుడైతే నిద్రించారో ఆ రోజు నుంచి మళ్ళీ మన సంఘాల్లో దారిద్ర్యం ప్రవేశించింది. అంటే ఆత్మీయమైన దరిద్రం అయిపోయాం. అప్పుడు దాకా కాపాడబడిన సంఘం, ఉన్నాయి సమస్యలు ఉన్నా, ప్రాణం పోయేదాకా మాత్రం గప్పుచిప్పుగా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన ప్రాణం పోయిందో అక్కడి నుంచి బయటకు వచ్చారు. డబ్బు, అధికారము, పేరు కోసం కొట్టు చేస్తున్నారు. ఈరోజు మన సంఘాల్లో జరుగుతున్నది ఇదే. ఆత్మీయత పోయింది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సంఘాలు పాడవడానికి గల కారణం ఏంటంటే శరీర సంబంధమైన మనుషులు ప్రవేశించడం వల్ల ఆత్మ సంబంధమైన పరిచర్య పాడైపోయిందండి. అందుకనే మళ్ళీ మన సంఘాలు ఏమయ్యాయి అంటే మళ్ళీ వెనక్కే వెళ్తున్నాయి. ఎక్కడైతే ఆత్మీయత ప్రారంభించబడిందో ఈ ఆత్మీయులు మళ్ళీ శరీరానుసారులుగా పరిపూర్ణులు అవుతున్నారు.
ఇంకా మనకి వాళ్ళకి తేడా ఏముందండి? నామకార్థ క్రైస్తవులు అంటున్నాం, మన నిజమైన వాక్యానుసారమైన సంఘం అంటున్నాం. ఎక్కడుంది మనలో నిజమైన వాక్యానుసారమైన సంఘం? ముందు మనం మారేమా? మనం అలా ఉంటున్నామా? మేము బక్సింగర్ ఫెలోషిప్, మేము ఎబ్రోను, లేకపోతే మేము సియోను పాటలే పాడతాం, మేము ఆరాధన చేస్తాం, మేము బల్లేస్తాం, ఇలా చెప్పుకుంటే పోయిందా? ఇది ఆచారం అయిపోయింది. దేవుడు మనతో ఉన్నాడని చూసుకోవట్లేదు. కాబట్టి ఈరోజు మనకు దేవుడు నేర్పించింది ఏంటో తెలుసా? దేవుని యొక్క సంఘము అనేది ఏది చూస్తే అది కాదు. దేవుడు ఉన్నాడా? వాక్యానుసారమైన పద్ధతి జరుగుతుందా? దైవ చిత్తానుసారంగా ఉందా? దైవ యొక్క నమూనాలో వెళ్తున్నారా? అలాగుంటే ఇది నిజంగా దేవుని సంఘం. అలాంటి సంఘానికి మనం వెళ్ళామా, మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తాం. చాలు, ఇంకంతకంటే మనకు వద్దు. యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నామంటే పేరు కొరకు, అధికారం కొరకు, డబ్బు కొరకు మనం నమ్ముకోలేదు. అలాంటి ఇక్కడ ఏమి దొరకవు. యేసుప్రభువు దగ్గరికి వస్తే నీ పేరు, నీ అధికారము, నీ డబ్బు దొరకదు. ఇక్కడ అన్నీ పోతాయి. కానీ ఇక్కడికి వచ్చి అయ్యేదిగితే ఇంక నీవేం ఆత్మీయతను సాధిస్తావు? దేవుడి దగ్గర అయ్యి ఉండవు. అవన్నీ లోకంలో ఉన్నాయి. నీకు అధికారము, పేరు, డబ్బు కావాలంటే లోకంలో దొరుకుతాయి, దేవుడి దగ్గర ఉండవు. దేవుడి దగ్గర నీకు అంతా విధేయత, వినయము, తగ్గింపు, లోబడే తత్వము, ఇలాంటివి నేర్పిస్తూ ఉంటాడు నీకు దేవుడు. నువ్వెంతగా ఇలా చేయబడతావో అంత ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందుతావు. అప్పుడే నీకు దేవుని రాజ్యం. అందుకని బైబిల్ గ్రంథాలు అంటాడు, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నువ్వెంత ఆత్మ విషయములో దీనుడిగా చేయబడతావో అప్పుడే దేవుని యొక్క రాజ్యంలో అంతగా ప్రవేశించగలవు. కాబట్టి రాత్రి దేవుని యొక్క ప్రజలుగా దేవుని సంఘము అంటే ఏంటో ఈ అపోస్తుల కార్యాల్లోనే చూపించాడు ఆయన. సంఘం అంటే ఏంటి, ఎలాగుంటే సంఘం అనబడుతుంది, ఏది నిజమైన సంఘము? లోక సంబంధంగా కట్టేసిన అన్ని సంఘాలు కాదు. వాళ్ళు అనుకుంటున్నారు మాకు ఉంది సంఘం. 10 మంది పోగైతే సంఘమా? అక్కడ దేవుడు ఉండొద్దా? అక్కడ దైవచిత్తం ఉండొద్దా? దేవుని యొక్క నమూనా ఉండొద్దా? ఇవేమీ లేకుండా అదెలా సంఘం అనబడుతుంది? అది ఎప్పటికీ కాదు. సంఘము క్షేమాభివృద్ధి చెందడం కొరకే దేవుడు దైవ నియమ పద్ధతిని పాటించాడు. అది ఎక్కడైతే ఉంటుందో అదే సంఘం. అందుకని దైవజనుడు భక్సింగ్ గారు దేవుడు తనకు చెప్పినట్లుగా స్థాపించాడు. కాబట్టే ఆ సంఘాలు ఇంకా కొంతమంది అయినా కొన్ని చోట్లైనా జీవం ఉంది. అందరూ అలాగ లేరు. కొంతమంది ఆ జీవం కలిగిన వారు అందరూ దేవుని కొరకు జీవం నిలబడిన వాళ్ళు ఉన్నారు. అదే శ్రమ, అదే కష్టం కొరకు నిలబడుతున్నారు, ఇలాంటి లోక పద్ధతులు ఏమీ అవలంబించకుండా. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా నీవు నేను కూడా అలాంటి జీవం కలిగిన సంఘంలో మనం ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. అందుకని ఈ అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 2వ వచనంలో ఆయన చెప్తున్నాడు, ఆహారం పచ్చిపెట్టడం మా పని కాదు, కానీ మీలో 7 మనుషులను ఏర్పరచుకోండి, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండిన వారై మంచి పేరు పొందినవారు. తర్వాత చెప్తాను, ఆత్మతో నిండినవారు, జ్ఞానముతో నిండినవారు, మంచి పేరు కలిగిన వారంటే ఎవరు? ఈ 3 లక్షణాలు ఎవరిలో ఉంటాయి, ఎలాంటి వారిని ఏర్పరచుకున్నారు అనేది ప్రభు చిత్తమైతే వచ్చేవారు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ రీతిగా మనం ప్రభు సహాయం చేయనుగాక ప్రార్థించుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామంలో ఈ రాత్రికాల సమయంలో బైబిల్ పఠనం కొరకే మీ సన్నిధికి రావడానికి మాకు సహాయం చేసినందుకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయము 2వ వచనంలో మా జ్ఞాపకం చేసినారు, ఆహారం పంచిపెట్టే విషయం మాది కాదు, మేము వాక్యమును మాత్రమే బోధించే పని మాది అని అపోస్తులు చెప్పినంత మాత్రానికి ప్రభువా, వారేమీ సంఘం మీద బాధ్యత లేనివారు కాదు, వారేమీ సంఘ విషయంలో ఎటువంటి చర్య తీసుకోలేని వారు కాదు. వాళ్ళు ఆత్మీయంగా పెంచడం కొరకే శరీర సంబంధించిన విషయాలను కూడా వారు ఎంతగానో చూసుకున్నవారు. ఆ రీతిగా మంచి గృహ నిర్వాహకత్వాన్ని వారు కొనసాగించారు. కాబట్టే ప్రభా, నాడు సంఘాలు ఎంతో ఆత్మీయంగాను అభివృద్ధి చెంది వాళ్ళలో ఉన్న జీవము ఈనాడు ప్రపంచానికే అందించగలిగారు. ప్రభా, నేటి దినాలలో సంఘాలలో అలాంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. ఇదొక వ్యాపారముగా, ఇదొక జీవ సాధనముగా దీన్ని మార్చి దేవా, అనేక మంది పేరు కొరకు, అధికారము కొరకు, డబ్బు కొరకు ప్రాకులాడుతూ నీ పరిచర్యను పాడు చేస్తూ వస్తున్నారు. అయితే మమ్మల్ని అలాంటి తప్పుడు బోధల నుండి, తప్పుడు బోధకుల చేతిలో నుంచి మమ్మల్ని తప్పించినందుకు మీకు వందనాలు.
జీవం కలిగిన సంఘం అంటే ఏంటో మాకు జ్ఞాపకం చేసినారు. ఆ సంఘములో మేము ఎలాగ ఉండాలో మాకు నేర్పిస్తున్నారు. దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించబడ్డానికి, మరి బోధించబడ్డానికి, సరిచేయబడ్డానికి, శిక్షించబడ్డానికి, ఖండించడానికి ఎలాంటి అధికారం ఉందో జ్ఞాపకం చేసినారు. ప్రభా, ఇలాంటి ఉపదేశాన్ని మేము కూడా అవలంబించేవారిగా సిద్ధపరచండి. మాలో ఏమాత్రము కూడా లోక సంబంధమైన, శరీర సంబంధమైన వాటికి మేము వెళ్ళకున్నట్లుగా, మరలా మేము లోకంలో కలవకున్నట్లుగా, వాక్యానుసారంగానే మేము జీవించేవారిగా సిద్ధపరచండి. మేమున్న కొద్దిమందిమైనా వాక్యానికి అవిధేయత చూపుకున్నట్లుగా, వాక్యానికి విధేయత చూపేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. కాపాడండి ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలను దీవించండి. వారిని, వారి కుటుంబాలను బలపరిచి ఆత్మీయంగా నీ కొరకు జీవించుట్లో సిద్ధపరచండి. దేవా, వారి బలహీనతలపై గాయపడిన స్థానం ఉంచండి. తిరిగి నీ ప్రజలు వారి వారి గృహాలకు వెళ్ళని ఉంటున్నారు. దేవ, క్షేమంగా ఇల్లు చేరగలుగుట్లో కృప అనుగ్రహించండి. దేవ, ముఖ్యంగా తండ్రి, వారి కుటుంబాల్లో మీ సమృద్ధిని దయచేయండి. వారి యొక్క పనుబాట్లలో తోడుగుండండి. వారిని, వారి కుటుంబాలని తండ్రి ఆశీర్వదించండి. దీవించమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. అలాగే తండ్రి, మరొకసారి దేవా, నన్ను, మమ్మల్ని కూడా కనికరించండి. నీ క్రమానికి వ్యతిరేకంగా మేము వెళ్ళకున్నట్లుగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని. ప్రభా, ఎంతో చివరి దినాల్లో ఉన్నాం. మోసపరచబడుతున్న దినాలలో మేము మోసపరచబడుకున్నట్లుగా, ఏది మోసమో ఏది సత్యమో మేము గుర్తించి సత్యాన్ని అంగీకరించేవారుగా, సత్యానికి సహాయకులుగా ఉండడానికి నన్ను, మమ్మల్ని సిద్ధపరచమని మీ చేతులకు అప్పగిస్తూ, మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తొట్టెళ్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, ఆయన మహిమ ఎదుట ఆనందముతో నిర్దోషులుగా నిలవబెట్టుటకును, మన శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.